దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మరి ఒక దినాన్ని మన జీవితాల్లో అనుగ్రహించినందుకే ఆయనకు స్తోత్రము కలుగునుగాక. ఈ దినం మీకా 7:15 నేను జనులకు అద్భుతములను కనపరచుదును. ఐ విల్ షో దెమ్ మార్వెలస్ థింగ్స్. मैं उसको అద్భుత్ కామ్ దిఖావుంగా. ఇలారా నీ కుటుంబంలో ఎన్ని అద్భుతాలు చేశాడు మర్చిపోయావా? దేవుడు అద్భుతాలు చేసేవాడు. అయితే దేవుని మీద ఆనుకొనండి. ఆయన భూలోకంలో ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. అవన్నీ ఇంకా రాయబడలేదంట. భూలోకమే చాలదు, కొన్ని మాత్రమే రాశారు. ఆయన పేరే అద్భుతకరుడండి. అద్భుతాలు చేసే దేవుడి మీద మీరు ఆనుకునండి, మనుషుల మీద ఆనుకోవద్దు. యోహాను 3:7 మీరు కొత్తగా జన్మించవలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. అమ్మా నాన్నకు పుట్టిన పుట్టుక వేరు, తిరిగి పుట్టాల. తిరిగి పుట్టకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళరు. అది తిరిగి పుట్టుట. నికోదేముతో కూడా దేవుడు చెప్పాడు. యూదుల అధికారి, ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడు కాబట్టి తిరిగి పుట్టాల. అపొస్తలుల కార్యం 3:12 పేతురు మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతను భక్తి చేతను నడవక వీనిని బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తీర్చుచున్నారు? దేవుడు వాని పట్ల అద్భుతం చేశాడు. పుట్టిన మొదలుకొని కుంటివాడుగా ఉన్నావు అని దేవుడు ఆశ్చర్యకారుడు. నజరేయుడైన యేసు నామములో వాడు స్థలం మారింది. అయితే అడుక్కునేవాడు దేవుడు అద్భుతం చేశాడు. దేవాలయం బయట ఉన్నవాడు ఇప్పుడు దేవాలయంలోకి వెళ్ళాడు. స్నేహితులు మారారు, భాష మారింది. అడుక్కునే భాష కాదు, స్తుతించే భాష వచ్చింది. స్తుతించే భాష రానియండి మీ జీవితాలు. దేవుని స్తుతించండి. మన దేవుడు స్తుతి పాత్రుడు, ఆయన స్తుతించాల. అది అవసరమైంది. యోబు 5:9 ఆయన పరిశోధింపజాలని మహాకార్యము లెక్కలేని అద్భుతము చేయువాడు. దేవుడు ఎన్ని అద్భుతాలు! యోబుకి ఎన్నో శ్రమలు వచ్చాయి. వాటన్నిటిలో నుండి దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. 1 పేతురు 2:9 ప్రకారంగా మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచినవాడు. మన దేవుడు పిలవాలండి. అంధకార జీవితం, పాపిష్టి జీవితాన్నిండి వెలుగు జీవితంలోనికి నడిపించాడు. అది చాలా అవసరం. కీర్తన 139:14 నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుతున్నది. దేవుని ఆశ్చర్యకరుడు దేవుని మీద ఆనుకొని దైవ దీవెనలు పొందండి. ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతుడా మీకు వందనాలు. మా శ్రోతలను మీరు కనికరించండి. ఈ వాక్యం మీద ఆనుకొని ముందుకు సాగేదానికి కృప దయచేయండి. అనుక్షణం మీరు కాచి కాపాడమని, ఆదరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.